స్టేజ్ 2+ క్యాన్సర్స్కి దే కెన్ బి ఎ రికరెన్స్ ఏదైనా ఉంటే అప్పుడు దెన్ దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ రేడియేషన్ కానీ వేరే ట్రీట్మెంట్స్ కానీ. ఈ బినైన్ ప్రాస్టేట్స్కి ఏదైతే లేజర్స్ కానివ్వండి, రెజ్యూమ్ కానివ్వండి, ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానివ్వండి, దే కెన్ ఆల్వేస్ రీగ్రో. వెన్ డూ దే రీగ్రో, ఎన్నాళ్ళకి రీగ్రో అవుతుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ ఇండివిజువల్. ఇట్ ఈస్ లైక్ మనం ఎవరైనా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక్కో పొలం ఒక్కో రకంగా ఉంటుంది. అందరూ ఒకటే గింజలు వేసినా అదే ఎరువు వేసినా కూడా ఒక పొలం పండుద్ది, ఒక పొలం పండదు. అలాగే కొందరివి ఫాస్ట్గా రీగ్రో అవుతాయి, కొందరు స్లోగా రీగ్రో అవుతాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. అందరూ ఒకటే అయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ సింపుల్ అండ్ మెడిసిన్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ. ఇన్ని సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు, 2 నిమిషాలు గూగుల్లో చూసుకొని ఎవ్రీథింగ్ వుడ్ హ్యావ్ బీన్ సింప్లర్. సో ఇట్ క్యాన్ రీగ్రో, డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. సో యూ కాన్ డూ ఎనీథింగ్ టు స్టాప్ ఇట్. నువ్వు ఆల్కహాల్తో ఏమవుతుందంటే అండి, మోర్ ద ఆల్కహాల్ ద టేక్, చాలాసార్లు ఏమవుతుందంటే ఇట్ కాజెస్ డయూరిసిస్, అంటే యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. యూరిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు టెండెన్సీ ఏంటంటే ఆల్కహాల్ తాగుతున్నప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ దే కీప్ హోల్డింగ్ యూరిన్ ఫర్ ఎ లాంగ్ టైం. అది వెళ్ళే కొద్దీ బ్లాడర్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఇఫ్ ఇట్స్ ఎ రెగ్యులర్ ఫీచర్. సో బ్లాడర్ దెబ్బతిని యూరిన్ మిగిలి ఇన్ఫెక్షన్స్ రావటము అది జరుగుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ డీహైడ్రేషన్, ఆల్కహాల్ తోటి స్టోన్స్ ఫామ్ అవుతాయి. థర్డ్ థింగ్ ఈజ్ ఆల్కహాల్ తోటి అగైన్ ఇది ద ప్రాస్టేట్కి డైరెక్ట్ ఎఫెక్ట్ అంటూ పర్సీ లేదు, కానీ ప్రాస్టేటిక్ మజిల్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఏరియాలో మజిల్ ఉంటుంది. సో ఎక్కువసేపు ఎప్పుడైతే ఆపుకుంటారో అండ్ ఆల్కహాల్ తోటి ఆ మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. సో యూరిన్ ఫ్రీగా రాదు. వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ కమ్ ఆఫ్టర్ ఎ బింజ్ డ్రింకింగ్ అనమాట. ఆ రోజు రాత్రి అంతా పార్టీ చేసుకొని నెక్స్ట్ డే నుంచి యూరిన్ రాదు సార్ మనోడికి సరిగా, ఎందుకంటే గట్టిగా పట్టేసుకుంటుంది. సో దానికి వీల్ హ్యావ్ టు గివ్ సమ్ మెడికేషన్. సో ఆల్కహాల్ కాజెస్ యూరినరీ డిస్టర్బెన్సెస్, బ్లాడర్ డిస్ఫంక్షన్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దెన్ దట్ ఈస్ ఎ ప్రాబ్లం. బింజ్ డ్రింకింగ్ హెస్ టు బి అవాయిడెడ్. ఒకటేసారి తాగేస్తాను ఫుల్గా అనుకొని కూర్చుంటారా, వాళ్ళు పడిపోతారు, వాళ్ళు యూరిన్ పోయిరు. సో దెన్ దట్ ఈస్ ఎ ప్రాబ్లం. కొంతమందికి యూరిన్ ట్యూబ్ కూడా పెట్టాల్సి వస్తుంది ఫర్ అబౌట్ ఫ్యూ డేస్.